రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగల ముఠాలను అరెస్టు చేశారు పోలీసులు. పార్కింగ్ చేసిన వాహనాలను ఎత్తుకెళ్తున్న ప్రధాన సూత్రధారి మహమ్మద్ షాబాజ్తో పాటు 2 మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 8 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మేదీపట్నం నుంచి బైక్పై వచ్చి పార్కింగ్ చేసిన బైక్లను పరిశీలించి లాక్ను ధ్వంసం చేసి చోరీ చేసినట్టు గుర్తించారు. వాహనాలను పార్కింగ్ చేసే సమయంలో సాధారణ లాక్తో పాటు అదనపు లాక్ని కూడా ఉపయోగించాలని వాహనదారులకు సూచించారు పోలీసులు. సంకర్పల్లి పిఎస్ లిమిట్ లో ఆల్మోస్ట్ లాస్ట్ 1 month లో మోర్ దెన్ 7 కేసెస్, టు బి ప్రిసైజ్ 7 కేసెస్ మనకి దొంగతనం హెచ్బి బై నైట్, హౌస్ బ్రేకింగ్ బై నైట్ చేయడం జరిగింది. మన క్రైమ్ టీమ్ ప్లస్ లోకల్ పోలీస్ స్టేషన్ లా అండ్ ఆర్డర్ అంతా రంగం దిగి దీనిలో వర్కౌట్ చేస్తే మనకి 6 ఒక గ్యాంగ్ లాగా మహారాష్ట్ర స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ గుడిసెల్లో ఉంటూ హైదరాబాద్ ఏరియాలో వేరే ప్రాంతంలో తిరుగుతూ ఈ ఒక ప్రొఫెషనల్ గ్యాంగ్ లాగా దొంగతనం చేస్తున్నారు. దీనిలో మనం వర్కౌట్ చేస్తే ఇప్పటిదాకా 6 members ఐడెంటిఫై అయ్యారు. వీళ్ళు గుడిసెల్లో ఏంటంటే ఫ్యామిలీతో పాటు అందరు వచ్చేస్తున్నారు, భార్య పిల్లలు అందరు ఉంటున్నారు. సో గతం కొన్ని రోజుల నుంచి వాళ్ళు అగైన్ టోలీచౌకి ఏరియాలో ఉండి దాని తర్వాత శంకర్పల్లిలో వచ్చి ఒక గుడిసెల్లో సంకర్పల్లి బానూర్ రూట్ లో రోడ్ పక్కన ఒక గుడిసెలు పెట్టుకుని దానిలో ఉంటున్నారు. షాప్స్ కానీ ఒక స్టాండ్ అలోన్ బిల్డింగ్ చూసి అక్కడ వస్తారు. వచ్చిన తర్వాత 2 బయట రెక్కి చేస్తారు, అంటే చూస్తూ ఉంటారు, వాచ్ లో ఉంటారు. 3 లోపలికి వెళ్తారు, ఇంటికి హౌస్ బ్రేకింగ్ చేసి లోపల ఉన్న విలువైన వస్తువులు అంతా దొంగతనం చేసి తీసుకెళ్లిపోతారు. సో ఈ విధంగా మనకి సంకర్పల్లిలో టోటల్ 7 కేసెస్ ఉన్నాయి. 24 తోల గోల్డ్ పోయింది. అట్లాగే ఈ బానూర్లో 2 కేసెస్ లో విల్లా కూడా లోపల వెళ్ళి దానిలో కూడా అటెంప్ట్ చేశారు. గ్లవ్స్ వేసుకుని ఎప్పుడైనా ఉంటారు, వాళ్ళు వచ్చినప్పుడు చప్పల్లో ఉంటారు, హాఫ్ ప్యాంట్ లో ఉంటారు, మాస్క్ వేసుకుని ఉంటారు. వచ్చినప్పుడు గ్లవ్స్ ఉంటుంది. సో ఎక్కడైనా ఫింగర్ ప్రింట్స్ కానీ తర్వాత ఫేసెస్ కనపడకుండా ఫీల్డ్ నుండి రావడం, ఫీల్డ్ నుండి పోవడం. సో చాలా ఆలోచించి చాలా తెలివిగా ఇక్కడ కెమెరాస్ ఉన్నాయి. మొబైల్ అసలు వాడరు, మొబైల్ అసలు ఫ్యామిలీలో వైఫ్ దగ్గర పెట్టుకొని వీళ్ళు ఎవరైనా అక్కడికి రారు. సో అంత తెలివిగా మొత్తం చూసి క్రైమ్ గ్యాంగ్ లాగా ఇది వాళ్ళు దొంగతనం చేస్తారు. హైదరాబాద్ లో ఇంజెక్షన్ల మత్తు దందా గుట్టురట్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఇండియా మార్ట్ నుంచి మత్తు ఇంజెక్షన్లు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. మోడలింగ్ ముసుగులో మెడిసిన్ దందా చేస్తున్నారు నిందితులు. ఇక కొరియర్లో ఇంజెక్షన్లు పంపిస్తున్నారు. ఈ కేసులో 3 అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి 110 ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. మత్తు ఇంజెక్షన్లపైన శంషాబాద్, రాజేంద్రనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. హైదరాబాద్ లో నకిలీ విగ్రహంతో భారీ మోసానికి స్కెచ్ వేసిన నిందితులను అరెస్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. పంచలోహ విగ్రహం అని చెప్పి మోసం చేస్తున్నారు నిందితులు. మహిమలంటూ మాయమాటలు చెప్పి రాయి పేరుతో మోసం చేస్తున్నారు. ఎట్టకేలకు టాస్క్ ఫోర్స్ పోలీసులకు దొరికిపోయారు నిందితులు. నకిలీ విగ్రహాన్ని భారీ ధరకు బేరం పెట్టారు. అదృష్టం పేరుతో అమాయకులకు ఎరచూపారు. ఇక దివ్యశక్తులంటూ లేనిపోని కబుర్లు చెప్పారు. చివరకు పోలీసులకు దొరికిపోయారు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మౌలాలీలో రైలు ఢీకొని యువత మృతి చెందింది. ఇక మౌలాలి రైల్వే స్టేషన్ ఎల్సీ గేట్ నంబర్ 6 సమీపంలో ప్రమాదం జరిగింది. గోల్కొండ ఎక్స్ప్రెస్ నుంచి దిగి పీఎఫ్ నంబర్ 2 నుంచి పీఎఫ్ నంబర్ 1 వైపు వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. యువతి పట్టాలు దాటుతున్న సమయంలో విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఢీకొనడంతో తలకు తీవ్రంగా గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి స్వస్థలం జనగాం కాగా ప్రస్తుతం మౌలాలి హౌసింగ్ బోర్డులో నివాసం ఉంటున్నట్లు గుర్తించారు పోలీసులు. ఇక ఈ ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సర్ ప్రాసెస్ లో కీలక ఘట్టం మొదలు కానుంది. రేపే డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు విడుదల కానుంది. దీంతో అసలు ఎవరి ఓటు ఉంటుంది, ఎవరికి నోటీసులు వస్తాయి అన్నది తేలనుంది. 2002 ఓటర్ లిస్టుతో మ్యాపింగ్ సరిగ్గా జరిగిన ఓటర్లు, మ్యాపింగ్ కాని ఓటర్ల వివరాలు డ్రాఫ్ట్ లిస్టులో స్పష్టమవుతాయి. మ్యాపింగ్ లో తేడాలున్న వారితో పాటు ఎన్యూమరేషన్ ఫామ్ లో కూడా తప్పులు చేసిన వారికి కూడా నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో అసలు కీలక ప్రక్రియ మొదలు కానుంది. 17న రాష్ట్ర వ్యాప్తంగా డ్రాఫ్ట్ ఓటర్ లిస్టును ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. ఎన్యూమరేషన్ ఫామ్లు సేకరించిన వారి వివరాలను పరిశీలించి డిజిటలైజ్ చేసిన ఎన్యూమరేషన్ ఫామ్ల ఆధారంగా ఈ డ్రాఫ్ట్ జాబితాను సిద్ధం చేశారు. ముఖ్యంగా 2002 నాటి ఓటర్ లిస్టుతో ప్రస్తుత ఓటర్ల వివరాలను మ్యాపింగ్ చేసే ప్రక్రియ, ఎవరి వివరాలు సరిగ్గా లింక్ అయ్యాయి, ఎవరి వివరాలు మ్యాపింగ్ కాలేదు, ఎక్కడైనా వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నాయా అన్నది డ్రాఫ్ట్ లిస్టులో స్పష్టత రానుంది. ఈ డ్రాఫ్ట్ లిస్టును ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్తో పాటు మొబైల్ యాప్లోనూ అందుబాటులో ఉంచనున్నారు. అలాగే పోలింగ్ స్టేషన్లు, సర్కిల్, వార్డు ఆఫీసుల్లో కూడా ఓటర్ల జాబితాను పరిశీలించే అవకాశం కల్పించనున్నారు. డ్రాఫ్ట్ లిస్టు ప్రకారం 2002 ఓటర్ లిస్టుతో మ్యాపింగ్ కాలేదని తేలిన వెంటనే ఓటు హక్కు పోయినట్టుగా భావించాల్సిన అవసరం లేదు. మ్యాపింగ్ కాని ఓటర్లకు నోటీసులు జారీ చేసే ప్రక్రియ మొదలవుతుంది. ఎన్యూమరేషన్ ఫామ్లో తప్పుగా వివరాలు నమోదు చేసిన వారికి కూడా నోటీసులు వచ్చే అవకాశం ఉంది. ఈ నోటీసులను BLOల ద్వారా సంబంధిత ఓటర్లకు అందించనున్నారు. నోటీసు అందుకున్న తర్వాత ఓటరు తన అర్హతను నిరూపించుకునేందుకు ERO, ARO ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం సూచించిన ధ్రువపత్రాల్లో తమకు అందుబాటులో ఉన్న ధ్రువపత్రాన్ని సమర్పించి తమ వివరాలను నిర్ధారించుకునే అవకాశం ఉంటుంది. అందుకే నోటీసు వస్తే ఆందోళన చెందకుండా నోటీసులో సూచించిన విధంగా హియరింగ్ కు హాజరై అవసరమైన పత్రాలను సమర్పించాలని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్ కాన్స్టిట్యున్సీలో 3,10,116 మంది ఎలక్టోరల్స్ ఉన్నారు. BLOs 274 ఉన్నారు. BLO సూపర్వైజర్స్ 28 మెంబర్స్ ఉన్నారు. ఒక 5 మెంబర్స్ AEROs ఉన్నారు. దీంట్లో భాగంగా టోటల్ ఎన్యూమరేషన్ ఫామ్స్ డిజిటైడ్ అయినాయి. 1,70,046 ఓట్లు డిజిటలైజ్ అయినాయి. పర్సంటేజ్ ఆఫ్ డిజిటలైజేషన్ వచ్చేసి మన దగ్గర 54.83%. దీంట్లో భాగంగా ఆబ్సెంట్ వచ్చేసి మన దగ్గర ముషీరాబాద్లో 21,178, షిఫ్టెడ్ ఓట్లు వచ్చేసి 99,821, డెత్ ఓట్లు వచ్చేసి 12,901, డూప్లికేట్ వచ్చేసి 4,526, అదర్స్ వచ్చేసి 1,644. సర్లో హైదరాబాద్ జిల్లానే ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. సిటీలో భారీ సంఖ్యలో ఓటర్ల వివరాలు 2002 నాటి ఓటర్ లిస్టుతో మ్యాపింగ్ కాలేదని అధికారులు గుర్తించడంతో పెద్ద సంఖ్యలో నోటీసులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్ జిల్లాలో సుమారు 25% మంది ఓటర్లకు నోటీసులు వచ్చే అవకాశం ఉందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే డ్రాఫ్ట్ లిస్టు సిద్ధమైన తర్వాత ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అధికారులు ముందుగా అంచనా వేసిన దానికంటే ఎక్కువ మంది ఓటర్లు హియరింగ్ కు వస్తే వారందరి దరఖాస్తులు, ధ్రువపత్రాలు పరిశీలించడం పెద్ద ప్రాసెస్ గా మారనుంది. అందుకే అవసరాన్ని బట్టి AEROల సంఖ్యను కూడా పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు. నోటీసుల జారీతో పాటు హియరింగ్ ప్రక్రియ కూడా 17వ తేదీ నుంచే ప్రారంభం కానుంది. BLOలు ఓటర్లకు నోటీసులు అందిస్తే ఆ తర్వాత సంబంధిత EROల ఆధ్వర్యంలో హియరింగ్ నిర్వహిస్తారు. ఈ మంత్ 17th డ్రాఫ్ట్ పబ్లికేషన్ అయిన తర్వాత ఎవరైతే రాంగ్ మ్యాపింగ్ చేసుకున్నారో వాళ్ళందరికీ వారి అందరికీ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. BLOల ద్వారా నోటీసులు ఇంటింటికి పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ పంపిణీ చేయడం కార్యక్రమం తర్వాత మేము వాటిని అంతా హియరింగ్ పెట్టి దాంట్లో భాగంగా ఒక 12 వాళ్ళకు ID ప్రూఫ్స్ అవన్నీ అడగడం జరుగుతుంది. దాదాపుగా దీంట్లో ఎటువంటి పరిస్థితులలో ఓటరు మహాశయులు ఎవరు కూడా ఓటర్లు అందరూ కూడా
దీంట్లో వరి కావాల్సిన అవసరం లేదు. మీకు ఒకవేళ మీరు రాంగ్ మ్యాపింగ్ చేసినా కూడా మీరు సరైన ఆధారాలు చూపించినట్టయితే ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బందికరంగా ఉండదు. ఏంది తెలుసు, పేర్లో గ్రామటికల్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే అటువంటివి ఏమైనా ఉంటే సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ప్రక్రియ కొనసాగనుంది. డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో తమ పేరు లేకపోయినా, వివరాల్లో తప్పులు ఉన్నా లేదా తమ ఓటు విషయంలో ఏదైనా అభ్యంతరం ఉన్నా ఈ గడువులోపు ఎన్నికల అధికారులను సంప్రదించి క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. నోటీసులు అందుకున్న ఓటర్లు కూడా తమకు సంబంధించిన ఆధారాలు సమర్పించి తమ వాదనలను వినిపించవచ్చు. వచ్చిన క్లెయిమ్స్, అబ్జెక్షన్స్ తో పాటు నోటీసులకు వచ్చిన సమాధానాలను అధికారులు పరిశీలిస్తారు. అవసరమైన చోట ఫీల్డ్ వెరిఫికేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, హియరింగ్ నిర్వహిస్తారు. ప్రతి ఓటరు ముందుగా తమ పేరు డ్రాఫ్ట్ లిస్ట్ లో ఉందో లేదో చెక్ చేసుకోవడంతో పాటు నోటీసు వస్తే నిర్ణీత గడువులో అధికారులను సంప్రదించడం అత్యంత కీలకంగా మారింది. సికింద్రాబాద్ బాలంరాయిలోని దండుమారెమ్మ దేవాలయం, రసూల్పురలోని పోచమ్మ దేవాలయాల్లో శ్రావణ మాసం బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. దేవాలయాలలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారని చెప్పారు. అంతకుముందు బాలంరాయిలోని దండుమారెమ్మ దేవాలయం, రసూల్పురలోని పోచమ్మ దేవాలయానికి వచ్చిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. వేద పండితులచే వేదాశీర్వచనం ఇప్పించారు. బోనాల వేడుకల్లో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సికింద్రాబాద్లోని మహేంద్ర హిల్స్ లో శ్రావణ మాసం బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు, ప్రధాన అర్చకుడు వేణు మాధవ్ శర్మ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం తర్వాత వచ్చే శ్రావణ మాసం తొలి ఆదివారం రోజున మహేంద్ర హిల్స్లోని వనదుర్గ రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రత్యేక బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు వేణుమాధవ్ శర్మ. బోనంతో పాటు జోగిని బోనం ఎత్తుకొని చేసే ఆటలు, పోతురాజుల విన్యాసాలు, భక్తుల తీన్మార్ స్టెప్పులతో మహేంద్ర హిల్స్ వీధుల్లో సందడి కనిపించింది. బోనాల ఉత్సవానికి వచ్చిన వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం తర్వాత వెజ్, నాన్ వెజ్ వంటకాలతో అన్నప్రసాదం పెట్టడం సాంప్రదాయంగా వస్తుందని తెలిపారు వేణుమాధవ్ శర్మ. సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ లో వెలిసిన వనదుర్గాదేవి అమ్మవారి విగ్రహానికి 600 సంవత్సరాల చరిత్ర ఉందన్నారు వేణుమాధవ్ శర్మ. అంజయ్య అనే భక్తుడికి కృష్ణానదిలో దొరికిన ఉగ్ర స్వరూపంలో ఉన్న అమ్మవారు ఈ వనదుర్గా మాత అని, ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారిని పూజించే శక్తి ఎవరూ చేయలేరు కనుక శంకర పీఠాధిపతి తనకు అప్పగిస్తే శ్రీ విద్యా పండితుడిని కనుక అమ్మవారిని ఇక్కడి మహేంద్ర హిల్స్ లో స్థాపించి పూజలు చేస్తున్నట్లు చెప్పారు వేణుమాధవ్ శర్మ. శ్రీ విద్యా పండితునిగా మహంకాళి అమ్మవారి రంగం కార్యక్రమంలో అమ్మవారిని ప్రశ్నలు అడిగే కార్యక్రమాన్ని ఆనాడు ఆలయ కమిటీ తనకు అప్పగించిందని చెప్పారు వేణుమాధవ్ శర్మ. వ్రతం లాంటిదే ఇది. ఎప్పుడైతే 150 సంవత్సరాల కిందట బ్రాహ్మణులని కొట్టి ఈ యొక్క అమ్మవారి ఉపాసన చేస్తుండేవాళ్ళు, ఆ పెద్దవాళ్ళంతా వెళ్ళిపోయి ఈనాడు ఇంచుమించుగా ప్రాయంలో చిన్నవాళ్ళు, విషయం తెలియని వాళ్ళు, వైదికం తెలిసి ఉండొచ్చు, మంత్రశాస్త్రంలో మాత్రం ఈ యొక్క అనుగుణత, దీని యొక్క ప్రాధాన్యం తెలియని వాళ్ళు ఉన్నారు.
అయితే దానికి నేను ఒక్కడినే సమర్థుడైన శ్రీ విద్యా పండితుడిని కాబట్టి అక్కడ చేస్తూ ఉండేవాళ్ళం. సుబ్బయ్య గారు, విశ్వనాథం గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఈ ఆషాఢ మాసంలో వారాహి తదితర పూజలు చేయడం సాంప్రదాయం. అలాగే మహాకాళికి కూడా. అందుకనే మహాకాళికి పూజ చేయాలి కాబట్టి నేను ఇంట్లో ఉపాసన చేస్తూ ఆ తీర్థాన్ని ఆఖరి రోజున కాళరాత్రి పూజ 12 గంటలకు జరుగుతుంది మహాకాళి అమ్మవారి దేవస్థానంలో. దానికి ఆ పూజకి ఈ యొక్క మొత్తం చేసినటువంటి కలశారాధన యొక్క తీర్థమంతా సమర్పించి భక్తులకు వినియోగం చేస్తూ ఉంటాం. ఎవరైతే శుద్ధ ఆహారం తీసుకుంటారో వాళ్ళకి చక్కగా సాత్విక ఆహారాన్ని పెడుతూ, అలాగే మాంసాహారాన్ని తీసుకునే వాళ్ళందరికీ నా ఇంటికి కొద్దిగా దూరంలో వాళ్ళందరూ కలిసి వంట చేసుకొని తృప్తిగా భోజనం చేసి ఆటపాటలతో అమ్మవారు సంతోషపడేలా చేస్తారు. కాబట్టి దాన్నంతా నేను భరించుకుని చక్కగా ఇంచుమించుగా ఈ 30 సంవత్సరాలుగా ఇక్కడ వామాచారము దక్షిణాచారంతో కూడుకున్నటువంటి ఈ కాళీ పూజని అత్యంత వైభవంగా ఈ వనదుర్గా రాజరాజేశ్వరి సమేత సికింద్రాబాద్ బాలం రాయ్లోని దండు మారెమ్మ దేవాలయంలో శ్రావణ మాసం బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. బోయిన్పల్లి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్ తమ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈషా ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఈషా గ్రామోత్సవం గ్రాండ్ ఫినాలేకి చేరుకుంది. సెప్టెంబర్ 4 నుంచి 6 వరకు కోయంబత్తూరులో ఫినాలే నిర్వహించనున్నట్లు తెలిపారు ఈషా ఫౌండేషన్ ప్రతినిధులు స్వామి అంబారి. ఈ గ్రామోత్సవంలో తెలంగాణ నుంచి 9,630 మంది క్రీడాకారులు పాల్గొన్నారని చెప్పారు. 4 జట్లు ఫైనల్కు ఎంపికయ్యాయని వివరించారు. ఈ గ్రామోత్సవానికి ఫిట్ ఇండియాతో పాటు నేషనల్ స్పోర్ట్స్ ప్రమోషన్ ఆర్గనైజేషన్గా గుర్తింపు లభించిందని తెలిపారు. ఫైనల్స్ విజేతకు ₹1 కోటి నగదు పురస్కారం అందించనున్నట్టు తెలిపారు. ఈషా ఫౌండేషన్ ఎటువంటి లాభాపేక్ష లేని ఒక అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ. దీన్ని సద్గురు స్థాపించారు. మానవ శ్రేయస్సుకి, మనిషి పరివర్తనకి ఎన్నో శక్తివంతమైన సాధనల్ని సద్గురు అందిస్తున్నారు. ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన ఆధ్యాత్మిక ప్రక్రియని అందించడమే ఈషా ముఖ్య ఉద్దేశం అయినప్పటికీ కేవలం ఆధ్యాత్మికతకే పరిమితం కాకుండా గత 3 దశాబ్దాలుగా ఈషా అవుట్ రీచ్ ద్వారా పర్యావరణం, గ్రామీణాభివృద్ధి, విద్య, ఆరోగ్యం లాంటి విద్యా సాంస్కృతిక రంగాల్లో ఈషా విశేషమైన కృషి చేస్తుంది. అలాంటి ప్రాజెక్టుల్లో ఒకటి యాక్షన్ ఫర్ రూరల్ రెజువనేషన్, అంటే గ్రామాల పునరుద్ధరణ కార్యక్రమం. అసలు ఈ గ్రామాల పునరుద్ధరణ కార్యక్రమం ఏంటి, దీని అవసరం ఏంటి? మహాత్మా గాంధీ అన్నారు, గ్రామాలే ఈ దేశానికి పట్టుకొమ్మలు అని. ఎంతో పట్టణీకరణ జరిగింది, కానీ ఇప్పటికీ 60% జనాభా గ్రామాల్లోనే ఉంది. అయితే చాలా గ్రామాల్లో విద్య, ఆరోగ్యం లాంటి కనీస అవసరాలు కూడా అందుబాటులో లేవు. ఆ పరిస్థితిని మార్చడానికి ఈషా ప్రయత్నిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను స్థాపించింది, మొబైల్ క్లినిక్స్ని నడిపిస్తోంది. ఈషా విద్యా స్కూల్స్ ద్వారా నిరుపేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తోంది. FPOల ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడానికి కృషి చేస్తోంది. అయితే ఇది ముఖ్యంగా ఈషా గ్రామోత్సవం ఏంటంటే, ఇది వాళ్ళని కేవలం విజేతలుగా మార్చడం మాత్రమే కాదు, గ్రామాలు కలిసి రావటానికి,
కలిసి సంబరాలు చేసుకోవటానికి, ఐకమత్యంగా ఉంటే వాళ్ళ శక్తి ఏంటో వారు తెలుసుకోవటానికి ఒక వేదికను సృష్టించడం. సద్గురు 2004లో ఈషా గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. ఇది 18వ సంచిక. ఈ 18 సంవత్సరాల్లో ఈషా ఎంతగానో విస్తరించింది. ఈ సంవత్సరం ఈషా గ్రామోత్సవం 10 రాష్ట్రాల్లో ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగింది. మొత్తం 40,000 గ్రామాలు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా సికింద్రాబాద్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నేతలు నివాళులర్పించారు. కంటోన్మెంట్లోని వాజ్పేయి పార్క్ పికెట్లో ఆయన విగ్రహానికి కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుకా నర్మదా మల్లికార్జున్ నివాళులర్పించారు. ఇక దేశం కోసం వాజ్పేయి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. దేశ అభివృద్ధి, జాతీయ సమగ్రత, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషి, త్యాగాలు దేశ ప్రజలను ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని కొనియాడారు. భారతదేశాన్ని ప్రపంచ వేదికలపై బలమైన దేశంగా నిలిపేందుకు వాజ్పేయి చేసిన కృషిని దేశ ప్రజలు ఎన్నటికీ మరువరని అన్నారు. యుఏఈలోని సందీప్ మక్తాలా బృందానికి ప్రభుత్వ, పారిశ్రామిక వర్గాల నుంచి ఆదరణ పెరుగుతోంది. భారత్ నుంచి కొత్త సాంకేతికతలు, ఆవిష్కరణలను యుఏఈకి తీసుకెళ్లే లక్ష్యంతో ఆర్ఐ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ సంస్థ ముందుకు సాగుతోంది. ముఖ్యంగా గ్రాఫిన్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ రంగంలో పరిశోధన, తయారీ, వ్యాపార విస్తరణకి అవకాశాలు పరిశీలిస్తోంది. షార్జా, రాస్ ఆల్ ఖైమా సహా పలు ఎమిరేట్లలో బృందం పర్యటించి ప్రభుత్వ, పారిశ్రామిక వర్గాలలో చర్చలు జరిపింది. తమ ప్రాంతాల్లో ఆర్ఐ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని పలు ఎమిరేట్లు ఆసక్తి వ్యక్తం చేసినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. గ్రాఫిన్ శాస్త్రవేత్త డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జోషి, మైనింగ్ నిపుణుడు బియాని రవీందర్తో కలిసి సందీప్ మక్తాలా ఈ విస్తరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. యుఏఈ పారిశ్రామిక రంగాన్ని 2031 నాటికి 300 బిలియన్ దీర్ఘాంల స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఉన్న నేపథ్యంలో అడ్వాన్స్డ్ మెటీరియల్స్ రంగంలో ఈ ప్రయత్నానికి ప్రాధాన్యత ఏర్పడుతోంది. July, first time I met with Sandeep in Uttarakhand, and after 1 month, just after exactly 1 month, of course, today we have a privilege to be in Sharjah together. The formation of the company has been done at RI Advanced Materials in Sharjah, and it was a great privilege for me. I met with the top notch in Sharjah heads, excellencies, and it's a small span of time. And all around, I could say, we are getting a great encouragement throughout because people are supporting our vision. However, we are trained, tested people, but still, you you go to some other part of the world, people just see your past credentials. In 1 month, what we achieved is I'm fully satisfied with the growth aspect ratio, and we are in a position that we are flourishing. Even we are trying to contact our clients, those who are already our clients and going to be our clients, and people are waiting for us, in fact. People are waiting the material to be produced in Middle East. So the vision of RI Advanced Material is something different. అనుకునే చాలా తక్కువ, బట్ ఇక్కడ వీళ్ళు ఇచ్చిన సపోర్ట్ కానీ, ఇటు జోషి గారి సపోర్ట్ కానీ, ఇటు సందీప్ మక్తాలా గారి సపోర్ట్ కానీ, ఈ టీ కన్సల్ట్ హెల్ప్ కానీ చూసిన తర్వాత అన్బిలీవబుల్ అనమాట. అంటే నేను మీకు చెప్తున్నట్టే నా ఫేస్లో మీకు ఆ హ్యాపీనెస్ అనేది మీకు కనబడుతూ ఉంటుంది. బట్ మేము ఎప్పుడు చెప్తా ఉంటే నెక్స్ట్ ప్రెస్ మీట్లో కానీ ఇంకా ఎక్కువగా అనౌన్స్ చేయబోతాము. సో ఇంకా అందుకే మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాం. వీళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ 2030లో మిడిల్ ఈస్ట్ అనే కంట్రీలో గ్రఫైన్ సెక్టర్లో మీ నెంబర్ 1 పొజిషన్లో ఉండాలనుకుంటున్నాం. ఇది నేను చెప్తున్నాను. ఒక డే అనేది ఈ న్యూస్ పేపర్లో కానీ ఇవన్నీ వచ్చిన రోజు లిటరల్గా నేను ఇంకా అంతకంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా హ్యాపీనెస్ ఇంతకంటే చెప్పినా కూడా ఇంకా బాగోదేమో అనే సిచ్యువేషన్స్లో నేను ఇంకా చెప్పలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు అండ్ టీ కన్సల్టెంట్ డాక్టర్ జోషి గారు. హైదరాబాద్ బ్లాక్ హ్యాక్స్ అండర్-21 జట్టు గార్డియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. గోవాలో జరిగిన ఫైనల్లో ఆతిథ్య గోవా జట్టును 3-1 తేడాతో ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. ఫైనల్లో సార్థక్ సింగ్ అద్భుత ప్రదర్శనలతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. టోర్నీలో సార్థక్ MVP
బెస్ట్ అటాకర్ అవార్డులు కూడా అందుకున్నాడు. ఇక విజయవాడలో ఆగస్టు 6న నిర్వహించిన ట్రయల్స్కు 105 మంది యువ క్రీడాకారులు హాజరు కాగా 12 మందిని U21 జట్టుకు ఎంపిక చేశారు. ఇక కేవలం 11 రోజుల్లోనే శిక్షణ సమన్వయంతో ఛాంపియన్గా నిలిచారు. Looks like again an attack from the middle. This time it was Deepak who ensured that the title, the inaugural Guardians Trophy, goes the way of the Hyderabad Blackhawks. They have clinched the affair 5-0 thus far. That's another super serve, fortuitous, but they looks like. ఒకప్పుడు రాజకీయ నేతల భద్రత అంటే పోలీస్ గన్మెన్లు, సెక్యూరిటీ సిబ్బంది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. కొందరు లీడర్స్ సొంతంగా ఆయుధాలు కలిగి ఉండటంతో పాటు వాటిని సేఫ్గా యూజ్ చేసుకునేందుకు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. మావోయిస్టుల ప్రభావం తగ్గిపోయిన ఈ రోజుల్లో నేతలు ఎందుకు సెల్ఫ్ డిఫెన్స్ పైన స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు? మరి గన్ లైసెన్స్ తీసుకుంటే సరిపోతుందా, లేక ఆయుధాన్ని బాధ్యతగా ఉపయోగించేందుకు ట్రైనింగ్ కూడా అవసరమా? గన్ కల్చర్, సెల్ఫ్ డిఫెన్స్ పైన V6 స్పెషల్ స్టోరీ. తెలంగాణలో సెక్యూరిటీ కల్చర్ మారుతోంది. గతంలో రాజకీయ నేతల భద్రతకు పోలీసులు, గన్మెన్లే ప్రధాన ఆధారం. అయితే మారుతున్న పరిస్థితుల్లో కొందరు నేతలు తమ రక్షణ విషయంలో స్వయంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చట్టబద్ధంగా గన్ లైసెన్స్ పొందడంతో పాటు ఆయుధాన్ని సురక్షితంగా ఎలా వాడాలనే దానిపై ట్రైనింగ్ తీసుకుంటున్నారు. రీసెంట్గా కొంతమంది మాజీ ప్రజాప్రతినిధులకు గన్మెన్లను రాష్ట్ర ప్రభుత్వం తొలగించడంతో సెల్ఫ్ డిఫెన్స్ కోసం అందుబాటులో ఉన్న పలు అకాడమీల్లో జాయిన్ అవుతున్నారు నేతలు. గన్ కొనుగోలు చేయటం ఒక అంశమైతే దాన్ని బాధ్యతగా నిర్వహించడం మరో అంశం. ఆయుధాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, భద్రతా నిబంధనలు ఏంటి, అత్యవసర సమయంలో ఎలా వ్యవహరించాలి వంటి అంశాలపై ట్రైనింగ్ తీసుకుంటున్నారు లీడర్స్. అయితే ఆయుధ వినియోగంలో కొన్నిసార్లు చిన్న నిర్లక్ష్యం కూడా ప్రమాదానికి దారితీసే అవకాశం ఉండటంతో నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే శిక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయుధం కలిగి ఉండేందుకు అనుమతి ఉండటం వేరు, దాన్ని సేఫ్గా ఉపయోగించగల సామర్థ్యం ఉండటం కూడా వేరు. లైసెన్స్ ఉన్నంత మాత్రాన ఆయుధ వినియోగంపై పూర్తి అవగాహన వచ్చినట్లు కాదంటున్నారు ఎక్స్పర్ట్స్. అందుకే ఆయుధ భద్రత, హ్యాండ్లింగ్, చట్టపరమైన పరిమితులు, అత్యవసర పరిస్థితుల్లో సంయమనం వంటి కీలక అంశాలపై సరైన శిక్షణ అవసరమని చెబుతున్నారు. अभी पर्सनल वेपन के लिए सेल्फ हैंडलिंग के लिए काफ़ी लोगों को प्रॉब्लम हो रहा है उसको यूज़ करने में, तो वो भी हम उनको गाइड करते हैं. अभी फ्रेश लाइसेंस में जो है कई कैटेगरीज हो गए हैं और जिसमें जो ना एक स्पेशल फॉर्म्स बना दिए हैं. स्पेशल ट्रेनिंग सर्टिफिकेट के बिना वो लोग लाइसेंस अप्लाई नहीं कर सकते. तो लर्निंग के लिए उनको जो ना पूरा एक कोर्स करना पड़ता है जिसमें वो डिफरेंट कैटेगरी ऑफ वेपन्स जैसे कि फायर आर्म्स में शॉट गन है और हैंड गन्स है, राइफल्स है, रिवॉल्वर, पिस्टल्स, उसका अलग अलग सिस्टम के हिसाब से वो लोग हम उनको ट्रेनिंग देते हैं. पॉलिटिकल कोई भी बैकग्राउंड, पॉलिटिकल बैकग्राउंड के लोग भी आते हैं हमारे पास काफ़ी, जो ना उनका अब लाइसेंस के लिए जो अप्लाई करते हैं उनको भी हम जो ना सेफ हैंडलिंग दिखाते हैं. हम जो ना ऑल फायर आर्म्स गवर्नमेंट के ऑथराइज्ड आर्म्स डीलर्स हैं हम. కేవలం రాజకీయ నేతలే కాదు, వివిధ రంగాలకు చెందిన పలువురు వ్యక్తులు కూడా వ్యక్తిగత భద్రత కోసం లైసెన్స్డ్ ఆయుధాలపై తెగ ఆసక్తి చూపుతున్నారు. అయితే గన్ లైసెన్స్ పొందడం దగ్గర నుంచి ఆయుధాన్ని కలిగి ఉండడం, రవాణా చేయడం, వినియోగించడం వరకు ప్రతిదీ చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగానే ఉండాలంటున్నారు ఎక్స్పర్ట్స్. స్వీయ రక్షణ పేరుతో ఆయుధాన్ని దుర్వినియోగం చేయకుండా బాధ్యతగా వ్యవహరించవలసిన అవసరం ఉందని చెబుతున్నారు. రాజకీయ నాయకులే కాదు, స్పోర్ట్స్ యువత, బిజినెస్ మ్యాన్స్ కూడా షూటింగ్పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. షూటింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి గన్మెన్ అది తీసేశారు. అందుకోసం పొలిటికల్ లీడర్స్ కానీ, పెద్ద బిజినెస్ మెన్ కానీ, వేరే స్టూడెంట్స్ కానీ అందరూ చూపిస్తున్నారు ఇక్కడ నేర్చుకోవడానికి ట్రైనింగ్కి. అయితే పిల్లలు, పెద్దలు అందరు ఇక్కడ వచ్చి ట్రైనింగ్ తీసుకొని సెల్ఫ్ డిఫెన్స్ కొరకు కాకుండా మన స్పోర్ట్స్ లో కూడా భాగం తీసుకోవాలని కోరుకుంటున్నారు. పిల్లలు కూడా ఇచ్చా చూపిస్తున్నారు. ఒకప్పుడు తెలంగాణలో రాజకీయ నేతలకు నక్సల్స్ ముప్పు ప్రధాన సవాలుగా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి చాలా వరకు మారిపోయింది. అయినప్పటికీ వ్యక్తిగత విభేదాలు, రాజకీయ వైరుధ్యాలు, బెదిరింపులు, ఇతర భద్రతా సమస్యలతో కొందరు నేతలు ముందస్తు జాగ్రత్తగా స్వీయ రక్షణపై దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. అయితే భద్రత కోసం ఆయుధాన్ని ఎంచుకోవడం కంటే దాన్ని చట్టబద్ధంగా, బాధ్యతగా నిర్వహించడం మరింత కీలకమని చెబుతున్నారు నిపుణులు.
ఇప్పుడు ఇక్కడ వీళ్ళు 3 months కోర్స్ పెట్టారు. అయితే మీద ఉంటుంది మన ఎట్లా నేర్చుకోవడం, మన కెపాసిటీ ఎంత మనం ఇచ్చా చూపిస్తే కంటిన్యూ చేస్తే ఒక 1 month 2 monthsలో కూడా నేర్చుకుంటున్నారు. 3 months ఉంటే వీళ్ళు ఒక సర్టిఫికేట్ లెక్క ఇస్తున్నారు. మన తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా స్పోర్ట్స్ ఉన్నది, అందులో కూడా భాగం తీసుకునే పిల్లలు కూడా వస్తున్నారు, స్కూల్ పిల్లలు కూడా, కాలేజ్ పిల్లలు. సెల్ఫ్ డిఫెన్స్ ప్రాధాన్యం పెరుగుతున్న వేళ గన్ లైసెన్స్తో పాటు బాధ్యత కూడా పెరగాలన్నదే నిపుణుల మాట. చాలామంది పొలిటీషియన్స్ తమ గన్నులకి పని చెప్తున్నారు. సెల్ఫ్ డిఫెన్స్ కోసం పూర్తిగా కూడా వారి యొక్క శిక్షణ కూడా చాలా ఏరియాలలో కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. వీడియో జర్నలిస్ట్ సాయి కుమార్, అనిల్ V6 న్యూస్, హైదరాబాద్. పుట్టుకతోనే గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి గుడ్ న్యూస్ చెప్పింది. ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. లండన్కి చెందిన వైద్య నిపుణుల బృందం, పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమణ దన్నపనేని ఆధ్వర్యంలో సర్జరీలు జరగనున్నాయి. గత 5 ఏళ్లుగా నిమ్స్లో ఇదే తరహా చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఈసారి కూడా అత్యవసరంగా ఆపరేషన్ అవసరమైన చిన్నారులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల కోసం హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేకంగా వాక్-ఇన్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. ముందస్తు అపాయింట్మెంట్ అవసరం లేకుండానే నిమ్స్ సిటీ సర్జరీ కార్యాలయంలో ఓపీలో పరీక్షలు చేయించుకోవచ్చు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయి. వ్యాధి తీవ్రత, ఎమర్జెన్సీ ఆధారంగా సర్జరీకి ప్రాధాన్యత ఇస్తారు. దాదాపు 750 మందికి పైగా చిన్నారులు స్క్రీనింగ్కు వస్తారని నిమ్స్ డాక్టర్ అమరేశ్వర్ తెలిపారు. వీరిలో అత్యవసరంగా గుండె ఆపరేషన్ అవసరమైన చిన్నారులను గుర్తించి చికిత్స అందించనున్నారు. సుమారు 25 నుంచి 30 మంది చిన్నారులను సర్జరీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా చిన్నారులు వస్తారని, స్క్రీనింగ్కు ఎలాంటి ముందస్తు అపాయింట్మెంట్ అవసరం లేదని చెబుతున్నారు వైద్యులు. మనకి ఆల్మోస్ట్ 4-5 years నుండి ప్రతిసారి యూకే నుండి బృందం వస్తుందండి. బృందం వస్తుంది అంటే వాళ్ళు చారిటీస్ పెట్టుకొని హైదరాబాద్ వరకు వస్తారనమాట. దాంట్లో సర్జన్స్, ఇంటెన్సివిస్ట్, అనస్థీషియా వాళ్ళు, అట్లాగే టెక్నీషియన్స్, నర్సెస్, హార్ట్ లంగ్ మషిన్ నడిపే సిబ్బంది, వీళ్ళిట్లో ఒక 10-12 మంది వస్తారనమాట. వాళ్ళు వస్తున్నారు అని వాళ్ళు ఫ్రీగా సర్జరీస్ చేస్తున్నారంటే మనం ఆల్వేస్ మనకి నిమ్స్లో గవర్నమెంట్ స్కీమ్స్ యూస్ చేసి మనం మామూలుగా కూడా ఆల్మోస్ట్ 25 to 30 చిల్డ్రన్ పర్ మంత్, అంటే ఆల్మోస్ట్ 350 to 400 చిల్డ్రన్ ఇన్ అ ఇయర్ మనం చేస్తూనే ఉన్నాం ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎంపికైన చిన్నారులకు గుండె శస్త్రచికిత్సలు పూర్తిగా ఉచితంగానే చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సర్జరీ ఖర్చులను భరించనున్నారు. సెప్టెంబర్ 16 నుంచి 23వ తేదీ వరకు లండన్ వైద్య బృందం నిమ్స్లో చిన్నారులకు ఆపరేషన్లు చేయనుంది. నిమ్స్ వైద్యులతో కలిసి విదేశీ వైద్య నిపుణులు క్లిష్టమైన కేసులకు చికిత్స అందించనున్నారు. మన రొటీన్ ఓపీడీ అవర్స్ మార్నింగ్ టైం అయితే చూస్తున్నామండి. మనకి మామూలుగా కూడా నిమ్స్లో కొంచెం వెయిటింగ్ లిస్ట్ ఉంటుందండి వేరే పేషెంట్స్కైనా. బట్ చిన్నపిల్లలకి మనం ప్రయారిటీ ఇచ్చి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఏంటంటే ఏ పిల్లలైనా వెయిటింగ్ లిస్ట్ లేకుండా ఎమ్మటే అడ్మిట్ చేసే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి మనకి. 10 lakhs 15 lakhs పెట్టుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. సో ఏదైనా కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేటస్ ఆర్ వైట్ కార్డ్ స్టేటస్, గవర్నమెంట్ ఈజ్ సపోర్టింగ్ త్రూ స్కీమ్స్ అండి. సో ఏజ్ లిమిట్ అనేది ఏం లేదండి. టిపికలీ మనం క్యాంప్ గురించి లెస్ దాన్ 15 to 20 years ఫోకస్ అని పెట్టుకున్నాము. బట్ దెర్ ఈజ్ నో ఏజ్ లిమిట్. ఎనీ ఏ పేషెంట్ అయినా కానీ విత్ అ కంజనైటల్ డిఫెక్ట్ వీ విల్ ట్రీట్ దెమ్ యూజింగ్ గవర్నమెంట్ ఫండ్స్. పుట్టుకతోనే గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు సకాలంలో చికిత్స అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని నిమ్స్ అధికారులు చెబుతున్నారు. డబ్బుల కొరతతో గుండె ఆపరేషన్ చేయించుకోలేని కుటుంబాలకు ఈ ఉచిత వైద్యం పెద్ద ఊరటగా మారనుంది. మొదటి రోజే 100 మందికి పైగా చిన్నారులు స్క్రీనింగ్కు వచ్చారు. రెయిన్బోలో చూపించాము, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నారు. మా దగ్గర అంతా మనీ లేదు, పెట్టుకోగలగలేము. కొంచెం నా పరిస్థితి కూడా బాగాలేదు. ఇక్కడ కొత్త క్యాంప్ పడ్డదని చూపించడానికని వచ్చాము మేము. మొన్న ESలో అడ్మిట్ అయ్యాము 10 days. అక్కడ వాళ్ళు చెకప్ చేశారు. బాబుకు కార్డియాక్ సమస్య ఉంది 14 నెలల్లో. దానికోసం ఇక్కడికి వచ్చాము. పుట్టినప్పుడు డాక్టర్స్ సర్జరీ చేయించాలి అని అన్నారు. అది మేము తిరుగుతూనే ఉన్నాం హాస్పిటల్స్. తర్వాత ఇక ఏమైందంటే తిరిగి ఇక మేము కూడా
ఇక అటు తిరిగి ఇక్కడ తిరిగి ఇక ఆ ఒపీనియన్ తీసుకొని ఈసారి ఒపీనియన్ తీసుకొని లాస్ట్కి ఇక్కడికి వచ్చామండి. కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స కోసం తిరిగి అలసిపోయిన పేద కుటుంబాలు ఎన్నో ఆశలతో నిమ్స్కు చేరుకున్నారు. బయట గుండె ఆపరేషన్కు లక్షల్లో ఖర్చవుతుందని, అదే చికిత్స నిమ్స్లో ఉచితంగా అందుతుండడంతో తమ పిల్లలకు మంచి వైద్యం అందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మేము ఉండేది శ్రీకాకుళంలో ఉంటాము. అయితే మేము ఈఎస్ఐలో డెలివరీ అయ్యింది మా అబ్బాయికి. ఫస్ట్ పుట్టేటప్పుడు అయితే మాకేం చెప్పలేదు. తర్వాత 3 months తర్వాత కొంచెం ఉమ్మినీళ్ళు తాగేసిన తర్వాత 3 monthsలో కొంచెం సీరియస్ అవడం ద్వారా మేము ఏంటంటే హాస్పిటల్ అడ్మిట్ చేశాక అప్పుడు మాకు అది పడిన తర్వాత మాకు ఏమన్నారంటే 5 years తర్వాత మీరు ఆపరేషన్ చేయాలి, బాబుకి హార్ట్లో హోల్ ఉంది, కొంచెం ప్రజెంట్ ఇప్పుడు వరకు అయితే మీకు ప్రాబ్లం లేదు, తర్వాత ఫర్దర్గా ఫ్యూచర్లో ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మీరు అప్పటికల్లా మీరు చేయించుకోండి అనేసి అన్నారు. ప్రాబ్లం హార్ట్లో హోల్ ఉంది, ప్రజెంట్ అది 1.5 ఉంది. బయట అయితే నియర్లీ 6 or 7 అన్నారు, కానీ ఎగ్జాక్ట్ ప్రాపర్గా అయితే ఎవరు ఎంత అనేది చెప్పట్లేదు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉంటే మీకు ఏంటంటే కొంచెం అమౌంట్ అనేది తగ్గుతుంది అని చెప్పారు, అంతేగాని ప్రాపర్గా ఎంత అవుతుంది, మెడిసిన్స్కి ఎంత అవుతుంది అనేది ఏం క్లియర్గా చెప్పట్లేదు. అందుకు ఒకసారి ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఒకసారి ఫ్రీ అన్నారని చెప్పి ఇక్కడికి ఒకసారి కన్సల్ట్ అవుదామని. డాక్టర్స్ అదే చెప్పిండ్రు, అది ఎక్కువ సౌండ్ వస్తుంది, కొంచెం సర్జరీ అవసరం లేదని చెప్పిండ్రు, కానీ అది మూత వేయాలి అని చెప్పిండ్రు అంతే. బాబుకి 3 months ఉన్నప్పటి నుంచి తెలిసింది మేడం. కండిషన్ అంటే జలుబు తగ్గొచ్చినప్పుడే ఎక్కువగా పైకా ఊపిరి తీసుకోలేకపోవడం ఇలాంటి ప్రాబ్లం. మిగతా టైంలో అయితే నార్మల్గానే ఉంటాడు, యాక్టివ్గానే ఉంటాడు. బాబు ఇక్కడే పుట్టిండి, ఇక్కడ అన్ని చేయడం అయింది మాకైతే. అది ఇప్పుడు ఫ్రీ అని మాకు తెలిసాక మల్లారెడ్డి హాస్పిటల్కి పోయినా మాట తెలిసింది మాకు, ఇక్కడ ఫ్రీ చేస్తారు ఈరోజు ఉంది అనుకున్నంటే మళ్ళీ ఇక్కడికి వచ్చాము. డబ్బుల కొరతతో గుండె ఆపరేషన్ చేయించుకోలేని పేద కుటుంబాలకు నిమ్స్లో ఉచిత సర్జరీలు పెద్ద ఊరటగా మారనున్నాయి. లండన్ వైద్యులు, నిమ్స్ వైద్య నిపుణుల సమన్వయంతో చిన్నారులకు కొత్త జీవితాన్ని అందించనున్నారు. రాష్ట్రంలో ఆహార భద్రత, ఔషధాల నియంత్రణ వ్యవస్థను మరింత పటిష్టం చేసేలా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్, డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్లను విలీనం చేసి టీజీ సేఫ్ తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ పేరుతో ఏకీకృత వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాలిచ్చింది. ఈ ఉత్తర్వులను నిన్నటి నుంచే అమల్లోకి వచ్చాయి. రాష్ట్రంలో లైసెన్స్డ్ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ల సంఖ్య పెరుగుతున్నాయి. నాసిరకం, నకిలీ ఆహారం, ఔషధాలను అరికట్టేందుకు 2 శాఖలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ప్రభుత్వం భావించింది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ ఫార్ములా విజయవంతంగా అమలవుతోంది. తెలంగాణలోనూ ఇది సమన్వయం, నిఘా, అమలు సామర్థ్యాన్ని పెంచుతోందని ప్రభుత్వం ఆలోచనగా ఉంది.